కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇలా తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో ఎమలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది, మళ్ళీ ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, గౌరవంతో మాట్లాడి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఈ భాష మాట్లాడితే ప్రజలు అట్రాక్ట్ అవుతారు, నాకేంతో పేరు ప్రతిష్టలు వస్తాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చి మీ చాతకానాన్ని గ్రహిస్తూ ఉన్నారు. చాతకాంతనాన్ని మీరు బీసీ పట్ల వ్యవహరిస్తున్న తీరును గ్రహిస్తూ ఉన్నారు. పదే పదే మేము అడిగినా మీరు బీసీ బిల్లుని కేంద్రానికి తీసుకుపోలేని తీరును గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు చూస్తూ కూర్చోరు. వాస్తవాలు మనం బయట చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారి మీద మీరు వాడిన భాష నీకు ఎన్నేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తగదుగాక తగదు. ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని నేను రాజేందర్ గారికి హితో పలుకుతా ఉన్నా.